హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఇవాళ ఇంట్లో అందరూ జామున్ తినాలన్నారు. ఇంకా వెంటనే తెప్పించేసి జామున్కి అయితే కలిపేశాను అనమాట. సో జామున్ పిండిలోకి కొంచెం పాలు వేసుకొని మంచిగా మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ పాకం అయితే రెడీ చేస్తున్నాను అనమాట. అండ్ పిండిలోకి కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా ఒత్తుకుంటున్నాను. ఇలా రౌండ్స్ అన్ని మా సాయి చేసిచ్చాడు. మీరు అందరు అడుగుతున్నారు కదా అక్క మీకు ఎవరు హెల్ప్ చేస్తారని. నాకు మా ఆయనే హెల్ప్ చేస్తాడనమాట. కుకింగ్ అయితే నేనే చేస్తాను, అన్నిట్లో హెల్ప్ చేస్తాడు. ఇక్కడ జామున్ మంచిగా రౌండ్ చేసుకొని రౌండ్స్ మంచిగా చేసుకోవాలి, లేకుంటే విడిపోతాయి అనమాట. రౌండ్స్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్నాను. తక్కువ మంటలోనే, తక్కువ లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల వరకు మంచిగా కుక్ అవుతాయి అనమాట. జామున్ అయితే మంచిగా వచ్చేసింది. ఇక్కడ పాకం కూడా రెడీ అయిపోయింది. ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. సూపర్గా టేస్ట్ వచ్చింది. కొంచెం షుగర్ ఎక్కువ వేసుకుంటే మనం పాకంలో మంచిగా అవుతాయి అనమాట. పాకం కొంచెం చల్లారిన తర్వాత జామున్ వేసుకొని ఒక 20 మినిట్స్ వదిలేసాను. 20 మినిట్స్ తర్వాత జామున్ అయితే మంచిగా నానుతుంది అనమాట. చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే ఎంత బాగా వచ్చిందో నాకైతే చాలా నచ్చింది. ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా తినేసారనమాట. లోపల కూడా చూడండి ఎంత మంచిగా కుక్ అయిందో. తిన్నాను, నోట్లో పెట్టుకోగానే చాలా స్వీట్గా చాలా మంచిగా అనిపించింది. చాలా అమృతంలాగా అనిపించింది అనమాట. ఇంకా రాకియాడు మమ్మీ నాకు అన్నాడు. రాఖీ అంటున్నారు కదా, ఇక రాకియాడు ఉన్నాడు గా సెట్టు పోడు. ఇంట్లో వాళ్ళందరూ టేస్ట్ చేశారు, చాలా బాగుందని చెప్పారు. బాయ్ బాయ్ గా.